జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 1144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల లీడ్లో ఉండగా రెండో రౌండ్ కూడా పూర్తయింది. కాసేపటి కిందట రెండో రౌండ్లో ఆయన 1000 ఓట్ల లీడ్కి వచ్చారు. మొత్తంగా అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 8926 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా అయితే మొదటి రౌండ్లో 62 ఓట్ల లీడ్తో ఉన్నారు. అయితే రెండో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 9691 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా అయితే రెండు రౌండ్లు కలిపి 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో 1082 ఓట్ల ఆధిక్యము, మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం, మొత్తంగా 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఇప్పుడు మూడో రౌండ్ కౌంటింగ్ కాసేపటికైతే ప్రారంభమైంది. వెంగళరావు నగర్, రహమత్ నగర్ సంబంధించి మూడో రౌండ్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. రెండు రౌండ్లో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. బీజేపీకి రెండు రౌండ్లో కలిపి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 307 ఓట్లు వచ్చాయి. అయితే బ్యాలెట్ ఓట్ల దగ్గర నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఆ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్కు 47, బీఆర్ఎస్కు 45, బీజేపీకి 11 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ 4 ఓట్లు బ్యాలెట్ ఓట్లు, హోమ్ ఓటింగ్ ఓట్లు 4 ఓట్లే ఆధిక్యం కనబడుతున్నప్పటికీ మొదటి రౌండ్లో క్రమక్రమంగా పుంజుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల ఆధిక్యంలో మొదటి రౌండ్కి వచ్చారు. రెండో రౌండ్కి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. రెండో రౌండ్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. 1000 ఓట్లకు పైగా లీడ్ తోటి నవీన్ యాదవ్ ముందంజకు వచ్చారు. ఓవరాల్గా 1144 ఓట్ల ఆధిక్యంలో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పుకొచ్చాయి. 1-2 ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ గెలుస్తుందని, మాగంటి సునీత గెలుపు ఖాయమని చెప్పుకొచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయి అని చెప్పి కూడా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూడా సందేహం వచ్చింది. అయితే ఎందుకంటే 4-5 ఓట్ల తేడానే బ్యాలెట్ ఓట్లు వచ్చింది. అయితే మొదటి రౌండ్లో కూడా 62 ఓట్లు మాత్రమే లీడ్లోకి వచ్చారు నవీన్ యాదవ్. కానీ రెండో రౌండ్కి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. రెండో రౌండ్ నుంచి 1000 ఓట్ల ఆధిక్యంలో 1062 ఓట్ల ఆధిక్యంలో రెండో రౌండ్లో సంపాదించుకున్నారు. ఓవరాల్గా 1144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మూడో రౌండ్ కౌంటింగ్ ఏదైతే రహమత్ నగర్, వెంగళరావు నగర్ సంబంధించి ఓట్ల పోలయ్యాయో వాటికి సంబంధించిన కౌంటింగ్ మూడో రౌండ్లో కొనసాగుతుంది. 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మూడో రౌండ్ కౌంటింగ్ కూడా మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 42 టేబుల్ ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. 186 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల్లోగా కౌంటింగ్ మొత్తం పూర్తిగా 10 రౌండ్లు పూర్తవుతాయి అని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటల ఓవరాల్గా అయితే నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు 1144 ఓట్లతో. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెనుకబడ్డారు. బీజేపీకి రెండు రౌండ్లో కలిపి 307 ఓట్లు పడ్డాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.